మన బండి అయితే అన్లోడ్ చేస్తారు. మొత్తానికైతే నైట్ అయింది. ఇగో వర్షం పడ్డది ఇప్పటిదాకా. వర్షం వల్ల అన్లోడ్ అలాంటి పడుతూనే ఉంది వర్షము. ఇక కన్స్ట్రక్షన్ నడుస్తుంది జీబీఆర్. చూడండి బురద ఎట్లా ఉందో చూడండి. మొత్తం సిద్ధ బండి ఏడ దిగవాడు తెలియదు. అయినా సరే రమ్మంటారు వాళ్ళు పెట్టాలి. ఇక మొత్తం ఎర్ర మట్టి ఎట్లా ఉంది చూడండి. రాజ్యం ఊర్లో రోడ్ చూడండి ఎట్లా ఉందో. రాజ్యం అన్లోడ్ అయింది, వెళ్తున్నా. ఊర్లో రోడ్డు కరెక్ట్గా లేదు, మొత్తం గోతులు. వర్షం పడ్డది, మొత్తం నీళ్ళు జామ్ అయిపోయినాయి. అందులో మెల్లగా వెళ్తున్నా సెకండ్ గేర్లో. మంచి లోడ్ వచ్చింది కానీ మళ్ళీ విజయవాడ వచ్చింది. విజయవాడ వేసుకోవద్దని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం డైరెక్ట్గా అని చెప్పి చక్కగా వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్ నుంచి కారునో లేకపోతే ఏదైనా ఒకటి లోడ్ వేస్తాను. బైక్లో వాళ్ళకి ఇబ్బంది. పెద్ద బండి అంటే మెల్లి వెళ్ళిపోతాయి కానీ నైట్ టైంలో బైక్ వాళ్ళు స్లోగా నడపండి, చూసుకొని నడపండి. ఎందుకంటే గోతులు అవి అది మెయిన్ వాళ్ళు ఉండేది తెలియదు, ఏముండేది తెలియదు. జాగ్రత్త నడపాలి బండ్లో బైక్ వాళ్ళు. సర్రా ఇటు ఇటు తిప్పుతారు. లెఫ్ట్ సైడ్ లంగా రైట్ సైడ్ లంగా వెళ్తుంటారు. సర్రా ఇంటికి తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి. కానీ అప్రమత్తంగా ఉండండి. అందరూ పర్ఫెక్టే. బండి బైక్ నడిపేటోళ్ళు పర్ఫెక్టే, నేను అదంటలేను కానీ చూసుకొని నడుపుకోండి అని చెప్తున్నాను అంతే. ఇక అతను చూడు ఆటో లెఫ్ట్ సైడ్ పోతుంది. డబ్బున లిఫ్ట్కి మళ్తే ఏముంది, లిఫ్ట్కి మళ్తే బండి తాకేస్తుంది. మరి తప్పు నీదే అని అంటారు లాస్ట్కి వస్తే. పెద్ద బండి కదా, అది వచ్చిందండి ప్రాబ్లం. ఇక బైకులో చూడండి ఇట్లా లెఫ్ట్ సైడ్ లంకి వెళ్తున్నారు. చూసుకొని వెళ్ళండి, అందుకనే చెప్తున్నాను. వెహికల్ రైట్ టైంలో చూసుకొని నడపండి బైకులో వాళ్ళు, ప్రత్యేకించి చెప్తున్నాను. ఇక్కడైతే చెరువులాగా మలుకుంది. అబ్బా చెరువు ఉన్నట్టే ఉంది. ఇందులో కొంత ఎంత అవుతుందో తెలియదు, ఎట్లా ఉన్నదో తెలియదు. ఇట్లా దిగి మేళగా వెళ్ళిపోవాలి. పట పవన్ వస్తుంది, పెద్ద బండి పోతుంది కదా. రోడ్డు డెవలప్మెంట్ ఇప్పుడు దాదాపు 1 year 2 years కింద వచ్చిన 2 years బ్యాక్ వచ్చా. అప్పుడుకి ఇలా ఉంది, ఇప్పుడు ఇట్లే ఉంది. రోడ్డు డెవలప్మెంట్ కాలే, రోడ్డు మాత్రం చేయలేదు పెద్దగా. ఇగో ఇక్కడ సిగ్నల్ పెట్టారు ఒకటి. బండి ఇక్కడ గుంత ఉన్నట్టుంది, చూసుకొని పోండి అని సిగ్నల్ పెట్టింది. అక్కడ మనము సైడ్ నాకు వెళ్ళిపోదాము, ఎందుకైనా మంచిది. అందులో మళ్ళీ మెయిన్ వాళ్ళు ఉండేది తెలియదు, ఏముండేది తెలియదు. అక్కడ వర్షాకాలం ముందే ఏదేమున్నది తెలియదు, ఏడేమున్నది తెలియదు. సిగ్నల్ పెట్టినోడు మాత్రం మనకి అతనికి యాడ్సప్ చెప్తున్నా, ఎవరో అని తెలియదు. దయచేసి తెలియని వాళ్ళు వస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళైనా సరే మెయిన్ వాళ్ళు ఎక్కడున్నాయి, గోతులు పెద్ద ఎక్కడున్నాయి చూసి కొన్ని సిగ్నల్స్ పెడితే వాళ్ళకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళకే కాదు, డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇంటికి వెళ్తుంటారు కదా, ఫ్యామిలీ చూసుకోవడానికి తొందరగా వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు కాబట్టి. బిల్డింగ్ మాత్రం పెద్దగానే బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఈ రోడ్డు మాత్రం డెవలప్ కాలే.
జర్రై సీసీ రోడ్డుకి అలాగనే అయిపోయింది. మెల్లగా నాన్న మెల్లకు బైకులో వస్తుంటారు పాపం, వాటర్ మాత్రం చెక్కిపోతాయి, సరిపోతుంది కార్ అతను. చీపురుపల్లి స్టేట్ వెళ్దాం అనుకున్నా కానీ చీపురుపల్లి రూట్లో బ్రిడ్జి కూలిపోయిందంట, పడిపోయిందంట. అందుగురించి అని కొందూరు నుంచి వెళ్తున్నా. ఇక్కడ ఇటు నుంచి వెళ్ళి చక్కగా బైపాస్ ఎక్కిస్తా, శ్రీకాకుళం బైపాస్. అటు నుంచి అటు వైజాగ్ స్ట్రైట్. ఇలా ఏ పరిస్థితి. అబ్బో ఏం గుంతారా బాబు. ఈ గతుకుల బండి నడుపుతుంటే వర్షం పడుతుంటే ఏం అర్థం కావట్లా. లెఫ్ట్ సిగ్నల్ వేసుకుందాం. ఇది కొంచెం మెయిన్ రోడ్, ఇక్కడ నుంచి ఈ రోడ్ బాగుంటుంది సెంటర్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎవడో చెద్దులేదు చూసుకున్నాడు వాళ్ళు. రైట్ భారత్ పెట్రోల్ పంపు కొంచెం ఓకే. ఇదే అండి రోడ్డు ఎక్కేసాం, కొంచెం రోడ్ పర్వాలేదు.